ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ కూడా ఒక శుభవార్త. సో ఇండియాలోనే ప్రముఖ బ్యాంకుల్లో ఒకటే అయిన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగింది. 18,000 వేకెన్సీలు అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసింది ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి గారే. దీన్ని డైరెక్ట్గా ప్రెస్ మీట్ ముందు కూడా అనౌన్స్ చేశారు. సో 18,000 వేకెన్సీలు అయితే తీసుకురావడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించిన ఈ 18,000 వేకెన్సీలు కూడా పర్మనెంట్ జాబ్స్ కింద వీళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ 18,000 వేకెన్సీలు కూడా మనకి డివైడ్ చేయడం జరిగింది పోస్టుల కింద. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక క్లర్క్ స్టాఫ్కి 13,500 నుంచి 14,000 వేకెన్సీలు అయితే తీశారు. సో క్లర్క్ అంటే కొందరికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. నేను వీడియోలోకి వెళ్ళి కొద్దీ క్లర్క్ అంటే ఏంటి, వాళ్ళు ఏం పని చేస్తారు, ఎస్బీఐ బ్యాంకులో ఏం పని చేస్తారని చెప్పేసి మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ చెప్తాను. దీని తర్వాత మనకి ప్రొబేషనరీ ఆఫీసర్స్కి ఇంకా ఎల్బీఓకి 3,000 వేకెన్సీలు అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి 1,500 వేకెన్సీలు అయితే తీసుకొచ్చారు. ఈ మూడింటి క్యాండిడేట్స్కి కూడా మనకి డిఫరెంట్గా ఎగ్జామినేషన్ అయితే ఉంది అండ్ డిఫరెంట్గా ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. ఎవరికి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఎవరికి ఇంటర్వ్యూస్ లేదు కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు చేసిన ఒకటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు. మీరు నాకు అదే పెద్ద సపోర్ట్ అనమాట. సో వీడియోని మీకు ఎంతకంత ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి బిగ్ అప్డేట్స్ అనేవి, లేటెస్ట్ అప్డేట్స్ అనేవి నేను త్వరగా వచ్చిన వెంటనే తీసుకురావాలంటే కనుక మీరు నాకు ఎంతో కొంత సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇకపోతే కనుక అప్డేట్స్ అనేవి వచ్చి చేసేలోపే ఒక అప్డేట్ చేసేలోపు ఇంకో మరో అప్డేట్ వెంటనే వచ్చేస్తుంది. దీనికోసం నేను సపరేట్గా టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మనంతా ఒకటైతే కనుక టెలిగ్రామ్ ఒకటి అరేంజ్ చేసుకొని వేకెన్సీలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు వెంటనే నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు, వీడియో చూడాల్సిన అవసరమే లేదు. సో ఓకేనా, కామెంట్ సెక్షన్లో తెలపండి. సో టెలిగ్రామ్ ఛానల్ పెట్టుకుందామని చెప్పేసి. ఇకపోతే కనుక వేకెన్సీలోకి వెళ్తున్నట్లయితే కనుక ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక జాబ్ ప్రొఫైల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్లర్క్ స్టాఫ్ గురించి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మేనేజింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ అట్ బ్యాంక్ కౌంటర్స్, అంటే మనం బ్యాంక్స్లో చూస్తుంటాం కదా, మన క్యాష్ ఇవ్వడం కానీ క్యాష్ తీసుకోవడం కానీ ఇలా క్యాష్ సంబంధించిన కౌంటర్స్లో వర్క్ చేసే వాళ్ళందరినీ కూడా మనం క్లర్క్ స్టాఫ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే లైక్ చెప్పాలంటే ఇక్కడ మనకి సెకండ్ పాయింట్లోనే మెన్షన్ చేయడం జరిగింది అప్డేటింగ్ పాస్బుక్ అండ్ అకౌంట్స్. అంటే ఇక్కడ మనకు చెప్పాలంటే కనుక మనకి అకౌంట్స్ సంబంధించిన ఇంకా క్యాష్ సంబంధించిన ఇలా రిలేటెడ్గా మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా. సో వీళ్ళందరినీ కూడా క్లర్క్ స్టాఫ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో మనకి క్లర్క్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా సో ఈ టైప్ ఆఫ్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పర్మనెంట్ జాబ్స్ అని మీరు ఏం భయపడక్కర్లేదు. అండ్ దీని తర్వాత మనకి ప్రొబేషనరీ ఆఫీసర్స్ కింద పీఓ, దీనికి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక మేనేజింగ్ కస్టమర్స్ రిలేషన్షిప్ అండ్ ఎంక్వైరీస్. అండ్ తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో మీకు బ్యాంక్ రిలేటెడ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక, అంటే బ్రాంచ్కి సంబంధించినవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక వీలైతే ఆ వర్క్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో వాళ్ళని ప్రొబేషనరీ ఆఫీసర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ చూసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ మీకు లోకల్ బేస్డ్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఎల్బీఓ కింద మనకి వీళ్ళు వేకెన్సీ అయితే తీస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ బ్రాంచ్ లెవెల్ ఆపరేషన్స్ ఇంకా ఫైనాన్షియల్ ఇంక్లూషన్స్ అని చెప్పేసి ఇక్కడ రూరల్ బ్యాంక్ సర్వీస్ అని చెప్పేసి ఉంది. మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వచ్చినా సరే దానికి సంబంధించిన బ్యాంక్కి రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా సరే వీళ్ళైతే చూసుకుంటారు అనమాట. లోకల్ బేస్ ఆఫీసర్స్ అయితే చూసుకుంటారు. సో దీని తర్వాత మనకి ఇక్కడ మీకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కింద కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి 1,500 పోస్టులు అయితే వేకెన్సీలు అయితే తీసుకుంటున్నారు. దీని తర్వాత ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక క్లర్క్కి, పీఓకి, ఎల్బీఓకి సంబంధించిన బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. అంటే మీకు చెప్పాలంటే డిగ్రీలోనే ఏ గ్రూప్ అయినా సరే వీళ్ళు తీసుకుంటారు. తర్వాత ఎనీ బీటెక్లో కూడా మీరు ఏ గ్రూప్ చేసినా సరే దీనికి ఎలిజిబిలిటీ అయితే అవుతారు. ఇంకా ఎస్ఓ చూసుకున్నట్లయితే కనుక స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక బీఈ, బీటెక్, ఎనీ పీజీ అయితే చేసి ఉండొచ్చు. దీని తర్వాత ఎంబీఏ, పీజీడిఎం అయితే చేసి ఉండొచ్చు. సో ఇవి చేసిన వాళ్ళకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఏజ్ లిమిట్ కూడా కొన్ని పోస్టులు డివైడ్ చేసి ఇచ్చారు. సో క్లర్క్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక జనరల్ ఓసీ వాళ్ళకి 20 years నుంచి 28 years లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీని తర్వాత మీకు పీఓకి, ఎల్పీఓకి రెండు కలిపి 21 నుంచి 30 సంవత్సరాల లోపు అయితే మీరు ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి మీరు అప్లై చేయాలనుకుంటే కనుక మీ యొక్క ఏజ్ అనేది 21 years నుంచి 35 years లోపు అయితే ఉండాలి. దీని తర్వాత మీకు ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళు అయితే కనుక మీకు 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీని తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీని తర్వాత మీకు నేషనాలిటీ ఇండియన్ అయితే చాలు. సో మీరు ఇండియాలో ఉన్నవాళ్ళు సో
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా సరే ఈ ఎగ్జామ్కి అయితే మీరు ఎలిజిబిలిటీ అయితే అవుతారు. సో ఇండియన్ సిటిజన్ అయితే చాలు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే కనుక ఇక్కడ వీళ్ళు కూడా డిఫరెన్స్గా వేరియేషన్ అయితే చూపిస్తున్నారు. సో చెప్పాలంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరిగింది. సో క్లర్క్ స్టాఫ్కి అండ్ పీఓకి కూడా ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. సో దీంట్లో మనకి పీఓలకి అంగా కూడా మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో క్లర్క్ వాళ్ళకి అయితే డైరెక్ట్గా ఎగ్జామ్ అంటే చాలు, దీని తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదు. సో క్లర్క్ వాళ్ళకి ఇక్కడ టెస్ట్ కూడా ఉంది, ఆబ్జెక్టివ్ టెస్ట్, రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు మెయిన్ ఎగ్జామ్లో కవరింగ్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ దీని తర్వాత ఇంకా ఉండదు అన్నమాట. సో ఇంటర్వ్యూ వచ్చేసి పీఓలకి ఉంటుంది, క్లర్క్ వాళ్ళకి అయితే ఓన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దీని తర్వాత మీకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి అయితే కనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు టెస్ట్ అనేది అంటే రిటర్న్ టెస్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో బేస్డ్ ఆన్ ఒక షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో దీని తర్వాత మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే కనుక ఫర్దర్గా వీళ్ళు డేట్లు అయితే అనౌన్స్ చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి జూన్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి జూలైలో అయితే ఉంటుంది అనమాట. 1 నెల వరకు గడువు అయితే ఇస్తారు అప్లై చేసుకోవడానికి. దీని తర్వాత మీకు డే పోస్టులకు సంబంధించిన డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మార్చిలో రావడం జరుగుతుంది. ఇదేం కొత్త ఏం కాదు, ప్రతి సంవత్సరం ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించిన పోస్టులు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇది రిలీజ్ అయిన తర్వాత అంటే ఇది యొక్క డేట్లన్నీ అనౌన్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీకేమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్స్ తెలపండి. అండ్ వీడియోని నచ్చింది అనుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మన ఛానల్లో ఎలాంటి అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా చూడాలంటే కనుక సో మీరు ఒకటే చేయాలి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో దట్ ఎవ్రీ అప్డేట్ అని మీకు పొందుతుంది. టెలిగ్రామ్లో చూడడానికి ట్రై చేయండి. సో అప్డేట్ వచ్చిన వెంటనే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. సో వీడియో చేయడానికి ఒకరోజు లేదంటే కొంచెం టైం పట్టవచ్చు, కానీ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే కనుక నేను ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ మీద వీడియో చేయడం జరిగింది. సో అవి కానీ చూడకపోతే కనుక ఇప్పుడే వెళ్ళి చూడండి, మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంటర్ ఇంకా డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా ఒక నోటిఫికేషన్ అయితే పడింది. సో దాంట్లో కూడా శాలరీ అనేది చాలా మంచిగా ఉంది. అది కూడా మనకి జూనియర్ అసిస్టెంట్స్ కింద తీయడం జరిగింది. దీని తర్వాత మనకి రోడ్డు రవాణా స్థాయిలో మనకి ఉద్యోగాలు అయితే తీయడం జరిగింది. ఇది కూడా మనకి గవర్నమెంట్ హయ్యర్ పొజిషన్లో ఉన్న పొజిషన్స్కి అయితే మనకి తీయడం జరిగింది. దీంట్లో ఇటువంటి ఎగ్జామ్స్ కూడా ఉండవు, డైరెక్ట్గా సర్టిఫికేట్ చూసి ఎంపిక అయితే చేస్తారు. దీంట్లో కొంచెం శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఒకసారి చూడకపోతే ఇది చూడడానికి ట్రై చేయండి. దీని తర్వాత మన కెనరా బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ వీడియో అయితే చేయడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి 900 పోస్టుల పైగానే మనకి తెలంగాణలో, ఏపీలో అయితే తీయడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి చూడకపోతే కనుక చూడడానికి ట్రై చేయండి. ఇకపోతే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కూడా మనం ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది జస్ట్ 2 days అయితే అవుతున్నట్టుంది చేసి. దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకు 500 పోస్టుల పైగానే కేటగిరీ వైజ్గా మనకి తీయడం జరిగింది. ఒకవేళ ఇవి కూడా ఎవరైనా చూడకపోతే కనుక చూసి ఇందులో ఒకటి మీకు వచ్చినా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.